వరంగల్లు అన్ని విధాల అంటే మనిషి చూసుకునేది ఏంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమిటి, ఏ లగ్జరీస్ ఉన్నాయి, హ్మ్. ఏమేంటి పిల్లలు చదువుకోవడానికి ఏ ఏజ్లో ఉన్నారు అంటే చదువుకునే ఏజ్లో ఉన్న పేరెంట్స్ ఉంటే వాళ్ళు అది ఆలోచిస్తారు, ఓకే సార్. పెద్దవాళ్ళు ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ చూస్తారు. అవును సార్. కరెక్ట్. అన్నీ ఉన్నాయి. అండ్ ఇంక ఇవన్నీ మించి వరంగల్కి బ్లెస్సింగ్స్, ఇంకా బ్రహ్మాండమైన బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్. మీరు ఓకే సార్. వెళ్ళాలి అనుకుంటారు, వెళ్తే అవును అసలు సార్. వెళ్ళాలి ఒకసారి. ఓకే. వరంగల్ లవ్లీ ప్లేస్ అనమాట. ఆ ఓకే. చక్కట ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్, నేచర్, ఆ పక్కనే వాటర్, పక్కనే అబట్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే అటు సార్. పక్కన వెయ్యి స్తంభాల గుడి, ఓకే. 1000 అది స్తంభాల ఎప్పటిదో గుడైతే వెయ్యి అవును. స్తంభాల అవును గుడి సార్. ఎప్పటిదో. కరెక్ట్. అవును సార్. ఇలా కాకతీయ మ్యూజియం, ఓకే. అంటే ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ ప్లేస్. ప్లేస్. మైథలాజికల్గా చరిత్ర కలిగినటువంటి ప్లేస్. అంటే హ్మ్. నేనేం చెప్తున్నా అంటే ఇటువైపు మనము వయసుని బట్టి లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. భక్తి భావంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా వరంగల్ మంచిదే. ఓకే సార్. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, మల్టీ జనరేషన్స్, చిన్న పిల్లలు, కాన్వెంట్లు, అలాంటి వాటికి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇవాళ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో నెలకి 2,00,000 కట్టాల్సిన స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఓకే. హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్లో పిల్లలు చాలా చుక్కలు చూపిస్తున్నారంటే పిల్లల స్టడీస్ అంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అవును సార్. సో అదైతే ఫ్యాక్టే సార్. ఫ్యాక్టే కదా. అక్కడ వరంగల్‌లో ఆ ప్రాబ్లం లేదు. హ్మ్. అన్నీ అంటే చాలా తక్కువ రీజనబుల్‌గా ఉన్నాయి హైదరాబాద్‌తో కంపేర్ చేస్తే. ఓకే సార్. ఇవన్నీ ఉంటూ అన్ని హంగులు, అన్ని సదుపాయాలు అన్నీ ఉంటూ అన్నీ కూడా మనకు అందుబాటులో తక్కువ రేట్‌లో ఉన్నాయి.